ఏదైతే గత ప్రభుత్వం ఏర్పడడానికి బీజేపీ మేము 400 సీట్లు దాటుతామన్నారు, కానీ వాళ్ళు దాటలేదు. దాంతో మళ్ళీ వాళ్ళకి భయం అన్నది ఏర్పడింది, వచ్చేసరికి ఉంటామా పోతామా అని చెప్పేసి. ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి, దాని నుంచి బయటపడడానికి ఉన్న ఓట్లన్నీ కూడా తీసేయాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యం మీద ఇది ఒక దాడి. వాళ్ళు ప్రతి చోట దాడి చేస్తున్నారు, మనుషుల మీద దాడి చేస్తున్నారు, వాళ్ళ హక్కుల మీద దాడి చేస్తున్నారు. అట్లాంటి ఓటు హక్కు అనేది చాలా ప్రాథమిక హక్కు మనందరికీ. దానిపైన కూడా దాడి చేసి దాదాపు బీహార్లో చూసుకుంటే 1 కోటి ఓట్ల వరకు కూడా తీసేయడం జరిగింది. నకిలీ ఓట్లు కూడా చాలా చేర్చడం జరిగింది. దీనిపైన మా అధినేత రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కూడా ఒక అవగాహన కల్పించడానికి మా అందరికీ కూడా ఒక కార్యాచరణ ఇవ్వడం జరిగింది. మేము 15 సెప్టెంబర్ నుంచి 15 అక్టోబర్ వరకు 5 కోట్ల ఈ సంతకాల సేకరణకి మేము కార్యరూపం తీసుకొస్తున్నాము. ఈవీఎం ప్యాడ్స్ అడిగాడు, ఏదైతే ఓట్లు పడ్డాక లెక్కింపు ఇవ్వడానికి అవన్నీ అడిగినా కూడా దానికి మీరు సంతకం చేసేయండి, మీరు సంతకం చేస్తే మీకు ఇస్తామని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇకనైనా ఈసీకు సిగ్గు శరం ఉంటే తక్షణమే రాజీనామాలు చేసి వారు ప్రభుత్వానికి రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని నేను ఈ యొక్క ఓట్ చోరీ గద్దా చోడ్ అనే నినాదంతో సంతకాల సేకరణ చేస్తున్నాం. కాబట్టి ఈ సంతకాల సేకరణతో బీజేపీకి మరి ఈసీకి ఎలక్షన్ కమిషన్కు కనువిప్పు కలగాలని మేము మీడియా ద్వారా తెలుపుతున్నాం.